హలో అండి. నమస్తే అండి అందరికీ. ఈరోజు రీడింగ్ మనకు ఇప్పుడు ఫుల్ మూన్ వస్తుంది కదా, ఫుల్ మూన్ డే పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం కూడా వస్తుంది. ఈ పౌర్ణమి బ్లడ్ మూన్ పౌర్ణమి. సో ఈరోజు ఎనర్జీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కరి ఎనర్జీ ఒక్కొక్క రకంగా ఉంటాయి ఎనర్జీస్. సో ఆ ఎనర్జీస్ మీకు ఏం తెలియచేస్తున్నాయి? ఈ ఫుల్ మూన్ డే రోజున, ఈ చంద్రగ్రహణం రోజున ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అని చెప్తున్నారు పెద్దలు, జ్యోతిష్ శాస్త్రజ్ఞులు. సో ఈ ఫుల్ మూన్ డే, ఈ బ్లడ్ మూన్ డే రోజు, ఈ చంద్రగ్రహణం రోజున, చంద్రగ్రహణాన్ని కొంతమంది అంటే కొన్ని రాశులు చూడొచ్చు, కొన్ని రాశులు చూడకూడదు అని చెప్తున్నారు. కానీ మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీకు ఎటువంటి మెసేజ్ ఆ యూనివర్స్ నుంచి వస్తుంది అనేది ఈరోజు చూద్దాము. సో ఈ ఫుల్ మూన్ డే, ఈ బ్లడ్ మూన్ డే రోజున, చంద్రగ్రహణం రోజున మీకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఆ యూనివర్స్? సో మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంది, మీ ఇంట్యూషన్ ఎలా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాగే మీ ఇంట్యూషన్ ఎలా ఉంది, మీకు రెజనేట్ అవుతుందా లేదా ఈ వీడియో, ఈ ఎనర్జీస్ మీకు రెజనేట్ అవుతాయా లేదా, ఈ కనెక్ట్ అవుతుందా లేదా అనేది చూద్దాము. అలాగే ఇది 7వ తేదీ లోపల మీకు మీ దగ్గరికి వచ్చిందంటే అది మీకోసమే అని, ఆ యూనివర్స్ మీకోసం సందేశం పంపించింది అని అర్థం చేసుకోండి. తప్పకుండా వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, ఇంకా మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి. ఓకేనా? చూద్దాము మీ లెవెల్స్, మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ ఇంట్యూషన్ ఎలా ఉంది, మీకు ఆ యూనివర్స్ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఏం పంపిస్తున్నాయి మీకు అనేది చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఒక నిమిషం. ఓకే, ఇది ఏమొచ్చిందంటే నథింగ్ ఈజ్ ఎట్ సెట్ ఇన్ స్టోన్. నథింగ్ ఈజ్ ఎట్ సెట్ ఇన్ స్టోన్. మ్యూటబుల్ మూన్ వచ్చింది. సో ఇది ఏంటి అంటే ఇంకా మీకు చేంజ్ అనేది రాబోతోందండి. మీ లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది. ఇంతవరకు స్టేబుల్గా లేరు, అన్స్టేబుల్గా ఉన్నారు. మీ లైఫ్లో మీరు అనుకోండేది గోల్ అది రీచ్ కావడానికి ఇంకొద్దిగా టైం పడుతుంది. ఇంతవరకు స్టేబుల్ కాలేదు, స్టెబిలిటీ అనేది లేదు లైఫ్లో. సో ఇంకా అంటే మ్యూట్ చేసినట్టు ఉన్నారు, మీ లైఫ్ని మ్యూట్ చేసినట్టు పెట్టుకున్నారు. సో అడుగు ముందుకు వేయాలనా లేదా, ఏం చేయాలి అని లేకుండా ఒక చోట స్టాప్ అయిపోయినారు. సో అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు మీకు మూమెంట్ అనేది వస్తుంది, మీరు చేంజ్ అనేది వస్తుంది. మ్యూటబుల్ లాగా ఉండేవాళ్ళు మీరు కొంచెం మూమెంట్ అనేది వస్తుందండి, చేంజ్ వస్తుంది. అంటే మీకు త్వరలోనే ఇంకా కొంచెం వెయిట్ చేయాలి, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అది ఇంకా కొద్ది రోజుల్లో వచ్చేస్తుంది మీ దగ్గరికి, చేంజ్ కాబోతుంది మీ లైఫ్. సో భయం ఏం లేదు. ఇంతవరకు మీరు ఇంకా స్టేబుల్గా లేరు, ఇప్పుడు నుంచి మీ స్టెబిలిటీ అనేది స్టార్ట్ అవుతుందండి, వస్తుంది తప్పకుండా. మంచి ఫ్యూచర్ అనేది మీకు తొందరలోనే రాబోతుంది. ఇంకొక కార్డు చూద్దాము. ఇంకొక కార్డు ఏమొస్తుందనేది చూద్దాం. సో సరెండర్ టు ద డివైన్. ఫుల్ మూన్ చూడండి, ఫుల్ మూన్ వచ్చింది. సరెండర్ టు ద డివైన్. సో మీరు ఇంకా డివైన్కి సరెండర్ కాబోతున్నారు. డివైన్ మిమ్మల్ని సరెండర్ చేసుకుంటోంది. సో మీకు ఫుల్ అబండెన్స్ ఫుల్ఫిల్ చేస్తోంది, మీ లైఫ్ని ఫుల్ఫిల్ చేస్తోంది. ఇంతవరకు మీరు ఏ దారి లేకుండా, ఏ దారి లేదు, ఏదైనా ఒక పట్టు అంటే ఒకటి ఏదైనా పట్టుకోవడానికి కూడా ఒక తీగ లాంటి దారం కూడా లేకుండా ఒక రకంగా ఏమంటారంటే నిలకడ లేకుండా ఉంటారు. పడిపోతామేమో, ఉండగలమా లేమా అన్నట్టు నిలకడ లేకుండా ఉంటారు. కానీ ఇప్పుడు మీకు డివైన్ అనేది సపోర్ట్ ఇస్తోందండి. మీకు సరెండర్ టు ది డివైన్కి మీరు సరెండర్ అయిపోండి. తను డివైన్ ఏమి ఇస్తుందో అది తీసుకోండి. మీ దగ్గరికి ఏం వస్తుందో దాన్ని ఎస్ అని చెప్పండి.
సరెండర్ అయిపోండి. ఇంకా నో నో థింకింగ్, నో థాట్స్, ఏమి ఆలోచించకుండా డివైన్ నుంచి మీకు ఏం రాబోతుంది, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, డివైనే అంతా చూసుకుంటుంది. ఎప్పుడైనా భగవంతుడు అందరినీ చూస్తూ ఉంటాడు, వాచ్ చేస్తూ ఉంటాడు. ఎవరు ఎట్లా చేస్తున్నారు, ఎవరు ఏం థింగ్స్ చేస్తున్నారు, ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు అని ఆయన చూస్తూ ఉంటాడు. కానీ మన దగ్గరికి మనకు కావాల్సింది ఏంటి అనేది ఆయనకు బాగా తెలుసు. ఆయనే మనకు కావాల్సిన వాటిని మన దగ్గరికి పంపిస్తారు. కాబట్టి మీరు వెయిట్ చేస్తూ ఉండండి, డివైన్కి సరెండర్ అయిపోండి. అంటే నాకు ఇంకా నా చేతుల్లో ఏం లేదు, నేను చేసినంత కృషి నేను చేసినాను, నేను కష్టపడాల్సిందేది నేను కష్టపడినాను. సో ఇంకా ఫలితం నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు ఇంకా నేను ఏమి ఆలోచించను అని సరెండర్ అయిపోండి, డివైన్కి సరెండర్ అయిపోండి. సో అప్పుడు మీకు ఏది రావాలనో మీ కాళ్ళ దగ్గరికి అదే వస్తుంది. మీకు ఏది చెందుతుందో, మీది ఏది మీ వస్తువు కానీ మీకు ఏది చెందాలనో అది మీ దగ్గరికి వస్తుందండి. ఇప్పుడు మనది ఏదైతుందో మనది అనుకునేది మన దగ్గర ఖచ్చితంగా వస్తుంది. దాన్ని ఎవ్వరూ సొంతం చేసుకోలేరు. మనకు దక్కాల్సింది మనకి ఖచ్చితంగా దక్కుతుంది. కాబట్టి డివైన్ మీకు ఫుల్ మూన్ చూపిస్తుంది చూడండి. మీకు ఇంకా ఈ పున్నమి నుంచి మీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయండి. సో ఆ భగవంతునికి అంటే నివేదన చేసుకోండి, ఆ భగవంతునికి ఇంకా మీరే దిక్కు నాకు అనేసి ఆయన కాళ్ళు పట్టుకోండి అంతే, ఆయనకు సరెండర్ అయిపోండి అంతే. ఈ గజేంద్ర మోక్షంలో ఎలాగైతే ముసలి ఏనుగు కాళ్ళు పట్టుకునిందో అలా ఆయన నువ్వే దిక్కు, శరణం, నీవే శరణం అని ఇంకా నేను ప్రయత్నించాల్సింది నేను ప్రయత్నించేసినాను, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా చేయలేను, నాకు ఇంకా శక్తి లేదు అనేసి ఎప్పుడైతే ఆయన్ను శరణు వేడుతుందో అప్పుడు నువ్వే దిక్కు అన్నప్పుడు ఆ పరమాత్మ, ఆ శ్రీమన్నారాయణుడు వచ్చి ఆ ఏనుగుని రక్షిస్తాడు. అలాగా ఇంకా మనం చేయలేము, నా శక్తి అంతా అయిపోయింది, నేను కష్టపడేంత కష్టపడినాను, ఇంకా నువ్వే దిక్కు, నువ్వే శరణమని మీరు ఆ భగవంతునికి సరెండర్ అయిపోతే అప్పుడు మీకు ఖచ్చితంగా ఆయన మీకు ఇవ్వాల్సిన ఫలితం ఇస్తాడు, అబండెన్స్ ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. మీకు ఏది కావాలనో అది ఆయన అందజేస్తాడు. అదే ఈ కార్డుకి అర్థం. మీకు సరెండర్ అయిపోండి డివైన్కి. ఫుల్ మూన్ వచ్చేసింది మీకు. ఇది ఏంటి అంటే దీనికి శుభ సూచకం, ఇది శుభ శకునం మీకు చూపిస్తుంది. ఇంకా 2 రోజులలో మనకు పౌర్ణమి వస్తుంది. సో ఈ పౌర్ణమికి మీకు అంతా కూడా, ఈ పౌర్ణమి నుంచి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అని ఫుల్ మూన్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ కార్డ్ చూద్దాం. ఓకే, హోల్డ్ యువర్ విజన్. సో ఇన్నాళ్ళు మీ విజన్ అనేది హోల్డ్లో ఉంది. ఇంకా ఇప్పటి నుంచి మీకు ఆ హోల్డ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఫిక్స్డ్ మూన్గా ఉంది. ముందు కార్డు కూడా అట్లనే వచ్చింది, స్టేబుల్ లేదు అనేసి. ఇది కూడా అంతే, ఫిక్స్డ్గా ఒక చోట ఉండింది. అంటే ఒక చోటనే, అంటే ఎట్లా ఉందంటే అది స్టేబుల్ లేదని వచ్చింది, ఇది ఫిక్స్డ్ అని వచ్చింది. అంటే ఏమని వచ్చిందంటే మీకు ఇన్నాళ్ళు ఒక రకంగా మీరు హోల్డ్ అయిపోయినారండి, హోల్డ్ చేసేసినారు, ఆ లైఫ్లో హోల్డ్ అయిపోయి ఉన్నారు. సో ఆ హోల్డింగ్ అనేది రిలీజ్ కాబోతుంది మీకు. హోల్డ్ యువర్ విజన్. మీ కోరికలు కానీ మీ ఆలోచనలు కానీ హోల్డ్ అయిపోయినాయి. అంటే మీకు ఒక టైం అంటూ సరిగా లేనప్పుడు, మనకు ఆలోచనలు కూడా రావు. మనం ఏం ఆలోచిస్తున్నాము, మనకి అసలు ఏ ఆలోచనలు రావు, స్టక్ అయిపోతాం. మనం ఎక్కడైనా ఏదైనా ఆలోచిద్దాము, ఏదైనా చేద్దాము అని అనుకున్నా కూడా మనకు ఆలోచనలు రావు, స్టక్ అయిపోతాం. ఏంటిది నాకు ఇట్లా అయిపోతా ఉంది నా మైండ్, నేనేమి ఆలోచించలేకపోతున్నాను, నేనేమి చేయలేకపోతున్నాను అంటూ మీ ఆలోచనలు మీకు సహకరించవు, మీ ఇంట్యూషన్ మీకు సహకరించదు. ఏం జరగబోతోంది, ఏం అవుతోంది అనేసి చాలా మదన పడుతుంటారు. సో అలాంటి సిచ్యుయేషన్లో ఏం చేయాలి, నేను ఎందుకు ఇలా జరుగుతోంది అనే స్టక్ అయిపోయినారు. సో అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఫుల్ మూన్కి వచ్చేస్తారు మీరు. సో అంటే మీకు ఇప్పుడు పాస్ట్ చాలా బాధాకరమైన పాస్ట్ ఉందండి, ప్రజెంట్ కూడా కొంచెం బాగాలేదు. కానీ ఫ్యూచర్, ఇప్పటి నుంచి వచ్చేది ఇంకా ఫ్యూచర్ అంటే ఇంకా ప్రజెంట్, నెక్స్ట్, ఇప్పుడు పాస్ట్ అంతా చాలా బాగాలేదు, ఇంకా ప్రజెంట్, నెక్స్ట్ ఫ్యూచరు 2 మీకు మంచి టైంని
సూచిస్తోంది, మీకు మంచి టైం వస్తోంది అని సూచిస్తోంది. సో కాబట్టి ఈ కార్డ్స్ ద్వారా మీకు తెలియజేసేది ఏంటి ఆ యూనివర్స్ అంటే, మీరు స్ట్రక్ అయిపోయినారు, మీ ఆలోచనలు స్ట్రక్ అయిపోయినాయి, మీ విజన్ స్ట్రక్ అయిపోయింది. సో హోల్డ్ అయిపోయినారు, మీరు ఎవరో పట్టేసుకున్నట్టు, ఎవరో మిమ్మల్ని గట్టిగా కట్టేసినట్టు ఎక్కడికి కదలలేకుండా హోల్డ్ అయిపోయినారు. అటువంటి వాళ్ళు మీరు ఇప్పుడు ఫుల్ మూన్ డే నుంచి, ఫుల్ మూన్ నుంచి అంటే పౌర్ణమి నుంచి, చంద్రగ్రహణం నుంచి మీకు టైం అనేది చాలా బాగుందండి. వెల్త్, హెల్త్, హ్యాపీనెస్ అన్నీ కూడా రాబోతున్నాయి. ఇంతవరకు ఉండేదంతా కూడా మీరు దాటుకొని మీరు సక్సెస్ వైపు అడుగు ముందుకేస్తారు అని వచ్చింది. ఓకేనా, ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ ఫుల్ మూన్ ఇన్ పైసెస్. చూడండి, మళ్ళీ ఫుల్ మూన్ వచ్చింది. సో మీకు బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. సో ఇప్పుడు మీకు ఏం చూపిస్తుందంటే, మీకు అన్నీ ఇంతవరకు మీకుండే ఆ బ్యాడ్ టైం అంతా పోయేసి స్పిరిచువాలిటీ వస్తుంది. మీకు భగవంతుని నమ్ముతారు, మీరు భగవంతుని వైపు పయనం చేస్తారు. బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ బ్యాలెన్స్ చేసుకుంటారండి. ఆ భగవంతుని అన్ని కొలచడము, తర్వాత ప్రాక్టికాలిటీ. అంటే కొంతమంది ఏమంటారంటే, కొంతమందికి ప్రాక్టికాలిటీ ఇష్టం. అంటే ప్రాక్టికల్గా చెప్పు, నువ్వు చేసేది కరెక్టేనా, ప్రాక్టికల్గా ఆలోచించు, ఇలా చెప్తూ ఉంటారు కదా. సో మీరు ప్రాక్టికల్గా థింక్ చేస్తారు, అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ స్పిరిచువల్గా కూడా థింక్ చేస్తారు. స్పిరిచువాలిటీ ఉంది మీలో, ప్రాక్టికాలిటీ ఉంటుంది. సో 2 విధాల ఆలోచిస్తారు. సో ఇది ఫుల్ మూన్ ఇన్ పైసెస్. సో పైసెస్ అంటే ఇది మీనరాశి వాళ్ళకి సంబంధించినట్లు వచ్చింది. అంటే మీనరాశి అంటే మీనరాశి కావచ్చు, మీనరాశి అంటే వాటర్కి సంబంధించినది కావచ్చు. ఇక్కడ మీనరాశిని చూపిస్తోంది, ఇక్కడ మీనరాశి అని చూపిస్తుంది కదా. సో మీనరాశి వాళ్ళు కావచ్చు, లేదంటే వాటర్గా చూపిస్తుంది. కర్కాటకము, మకర రాశి, కర్కాటక రాశి, మీనరాశి వాళ్ళకి సంబంధించిందేదే ఉంటుంది ఇది. సో అట్లా కాబట్టి ఇప్పుడు మీకు భగవంతుని ధ్యానము, భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవంతుని గురించి అనుకోవడం అనేది ఎక్కువ చేస్తుంటారండి. ఇప్పుడు మీరు అన్ని విధాలుగా బ్యాలెన్స్డ్గా ఉంటారు. స్పిరిచువల్గాను, ప్రాక్టికల్గాను, మెంటల్గా, తర్వాత ఫిజికల్గా అన్నింట్లోనూ బ్యాలెన్స్డ్గా ఉంటారు. మీ మైండ్ కూడా ప్రశాంతంగా వచ్చేస్తుంది. ఇంతకు ముందు అంత స్ట్రక్ అయిపోయినట్టు, ఆలోచనలు ఏవి లేనట్టు బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మీ మైండ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతారు. ప్లెజెంట్గా ఉంటుంది, మీ మైండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఇక్కడ చూసే బ్లూ కలర్ అంటేనే మైండ్కి ప్రశాంతత, ఉల్లాసము, హ్యాపీనెస్ అనేది తెచ్చిపెడుతుందండి. సో ఇంతవరకు పడిండే బాధలన్నీ కూడా మీకు వెళ్ళిపోతాయి. భగవంతుణ్ణి నమ్ముతారు, ఎందుకంటే భగవంతుని నుంచి మీకు సక్సెస్ వస్తుంది. మీరు దేవునికి, డివైన్కి సరెండర్ అయిపోతారు. సరెండర్ కమ్మనే వచ్చింది కాబట్టి సరెండర్ అయిపోతారు. కాబట్టి అప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, భగవంతుడు ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు, నాకు సక్సెస్ని ఇచ్చినాడు, నేను ఆయన మీదనే భారం వేసేసినాను, నువ్వే ఇంకా దిక్కు అని ఆయన మీదనే ఆధారపడినాను, ఆయన మీదనే భారం వేసినాను, ఆయనే నాకు దారి చూపించినాడు అని మీరు ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే ఇదే ప్రూఫ్. చూడండి, 2 ఫుల్ మూన్స్ వచ్చినాయి. మీకు ఇప్పటి నుంచి కూడా మీకు చాలా మంచిగా లైఫ్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సిచ్యుయేషన్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇంకా నాకు లైఫ్ లేదా, మంచి లైఫ్ లేదా, నాకు బాగుండదా, ఎలా ఉంటుంది నా లైఫ్ అని అనుకునే వాళ్ళకి ఇంక ఇప్పటి నుంచి మీకు ఈ పౌర్ణమి తర్వాత నుంచి చాలా మంచి టైం అనేది రాబోతుందండి. గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకేనా, ఇదండి ఇవాల్టి రీడింగ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు షేర్ చేయండి. ఈ వీడియోకి మీరు కామెంట్ చేయాల్సిన, మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్స్ 2233. ఓకేనా, మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.